జై శ్రీరామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. సుత్తి లేకుండా సూటిగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న లక్ష్మీ కాసులతో బ్యాంగిల్స్ అయితే చేస్తున్నానండి ఈరోజు. దానికోసం నేను 2 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను, అలాగే 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాను. ఇవి ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చండి, ఎందుకంటే మనకు నచ్చిన సిల్క్ థ్రెడ్తో మనము ర్యాపింగ్ చేస్తాం కాబట్టి మనకి ఏ కలర్ కావాలైతే ఆ కలరు సిల్క్ థ్రెడ్ తీసుకొని మనం ర్యాపింగ్ చేసుకోవాలి. నేను డార్క్ ఎల్లో కలర్ తీసుకున్నానండి. ఇది కొంచెం గోల్డ్ కలర్లో కూడా కనిపిస్తుంది. అలాగే గోల్డ్ కలర్ స్మాల్ సైజ్ లక్ష్మీ కాసులు తీసుకున్నాను. వీటిలో సిల్వర్ కలర్ ఉంటుంది, అలాగే బిగ్ సైజు కూడా ఉంటాయి. నేను తీసుకున్న ఈ గోల్డ్ స్మాల్ సైజు లక్ష్మీ కాసులకి పైన లింక్స్ ఉంటే ఆ లింక్ మొత్తం కట్ చేస్తాను. ఎన్ని కాసులు కావాలో అన్ని కాసులకి లింక్ కట్ చేసేసి 2 కట్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని దానికి గ్లూ అప్లై చేసి ఈ కాసుల్ని ఒకదాని తర్వాత ఒకటి అంటించాను అనమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం గ్లూ అప్లై చేసుకుంటూ ఈ లక్ష్మీ కాసులన్నీ అంటించాను. ఇప్పుడు ఈ లక్ష్మీ కాసులకి మధ్యలో సైడ్న గ్యాప్ అయితే ఉంది కదా, సో ఆ గ్యాప్ని కూడా మనము కుందన్స్ అంటిద్దాము. ఎందుకంటే ఇలానే ఉంచేస్తే ప్లెయిన్గా బాగాలేదు కదా. సో ఇప్పుడు 3 mm రౌండ్ కుందన్ తీసుకొని వీటికి మధ్యలో సైడ్న అంటిద్దామన్నమాట. దీనికోసం నేను ఇయర్ బడ్ తీసుకొని దానికి కొంచెం గ్లూ అంటించి దాని సహాయంతో నేను ఈ 3 mm కుందన్స్ అయితే అంటిస్తాను. ఎందుకంటే చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి మనం ఫింగర్తో తీసి అంటించేటప్పుడు మన ఫింగర్స్ మొత్తం ఈ గ్లూ అంటిపోతుంది. అందుకోసమని నేను ఈ ఇయర్ బడ్ యూజ్ చేస్తున్నాను. దీనికోసం పెన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు ప్రెజెంట్ అయితే. అవి కూడా పెన్స్తో మనము ఆ కుందన్స్ తీసి అంటించుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకా పెన్ తీసుకోకుండా ఇయర్ బడ్తో మొత్తం బ్యాంగిల్ మొత్తం అంటించాను. ఇప్పుడైతే చూడండి బాగుంది కదా. సో ఇప్పుడు దీనిని అలా కింద పెట్టేయకుండా ఇలా యాంగర్కి దేనికైనా తగిలించాలి. నేను ఇంకా విండోకి సిజర్ పెట్టేసి దానికి అలా తగిలించేసాను. లేచి పక్కకి వెళ్ళలేక ఆ పక్కనే విండో ఉంటే దానికి ఇలా సిజర్ పెట్టేసి తగిలించాను అనమాట. ఇంకొక 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను నేను. తీసుకొని దానిపైన డ్రాప్స్ కుందన్స్తో నేను డిజైన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. మన దగ్గర ఏ కుందన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ కుందన్స్తో మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. సో మనం వేసుకోవడానికే ఇవి బ్యాంగిల్స్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న కుందన్స్తో మనకి డిజైన్ ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. సో నేను ఈ కుందన్స్తో నాకు నచ్చినట్టు డిజైన్ చేస్తున్నాను. మీకు ఎలా కావాలి అంటే అలా మీకు మీ క్రియేటివిటీని మొత్తం యూస్ చేసి మీరు డిజైన్స్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను డ్రాప్స్ కుందన్స్ తీసుకొని వాటితో ఫ్లవర్ లాగా ఇలా డిజైన్ వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు 4 కుందన్స్ పెట్టి ఇలా ఫ్లవర్ లాగా వేసాను. దాని పక్కన నేను ట్రయాంగిల్ కుందన్స్ తీసుకొని 2 కుందన్స్ తీసుకొని వాటిని ఇలా వేస్తున్నాను అనమాట. సో నా దగ్గర ఆ కుందన్స్ ఉన్నాయి, వాటితో అలా డిజైన్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు డిజైన్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండిట్లకి మధ్యలో హై కుందన్ ఒకటి పెడుతున్నాను అన్నమాట. చూసారు కదా. అలా ఇప్పుడు బ్యాంగిల్ మొత్తము మనము సేమ్ ఇదే డిజైన్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక హై కుందన్ వేసి దాన్ని ఇంకా బ్యాంగిల్ మొత్తం సేమ్ డిజైన్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్ వేసాం కదా, ఆ ఫ్లవర్ పైన 3 mm కుందన్ ఒకటి B7000 గ్లూ పెట్టి పెడుతున్నాను. ఇప్పుడైతే డిజైన్ చాలా బాగుంటుంది. ఈ B7000 గ్లూ కొంచెమే పెట్టండి మనం, ఎందుకంటే కుందన్స్ పైన పెడుతున్నాం కాబట్టి ఆ కుందన్స్ షైనింగ్ పోతుంది ఎక్కువ గ్లూ అప్లై చేస్తే. సో కొంచెం పెట్టి దానిపైన కుందన్ అంటిస్తే స్టిఫ్గా అంటిపోతుంది అది. ఇప్పుడు బ్యాంగిల్ మొత్తం చూసారు కదా, సేమ్ డిజైన్ వేసాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్ని కింద పెట్టేయకుండా మనము యాంగర్కి తగిలిద్దాము. ఎందుకంటే ఈ గ్లూ ఇంకా ఆరలేదు కాబట్టి ఇది ఆరడానికి చాలా టైం పడుతుంది. మ్యాక్సిమం 1 డే మొత్తం ఆ బ్యాంగిల్స్ని అలానే వదిలేస్తే గ్లూ మొత్తం ఆరిపోయి మనకి ఇంకా కుందన్స్ ఎటు జరగవన్నమాట. ఇప్పుడు మనం ఇలా పెట్టేస్తే ఆ ఎడ్జెస్లో ఉన్న కుందన్స్ అన్నీ కదిలిపోయి డిజైన్ మొత్తం పాడైపోతుంది. సో అందుకోసమని నేను ఇలా తగిలిస్తున్నాను. మీరు ఏదైనా యాంగర్కి తగిలించండి. నేను ఇంక పక్కనే సిజర్ పెట్టేసి అలా తగిలించేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి మొత్తం అంతా గ్లూ ఆరిపోయిన తర్వాత బ్యాంగిల్ ఇలా ఉంది. ఇంక ఇది మనం తడిపితే తప్ప, వాటర్లో తడిస్తే తప్ప ఇంకా కుందన్స్ ఓడవు. ఇప్పుడు మనం 4 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాం కదా, అందులో ఒక బ్యాంగిల్ తీసుకొని దానికి నేను స్క్వేర్ కుందన్స్తో వాటిని అంటిస్తున్నాను అనమాట. స్క్వేర్ కుందన్స్ నేను కొంచెం క్రాస్గా అంటిస్తున్నాను. ఇవి నార్మల్గా మనము స్క్వేర్ కుందన్స్ ఒకదాని తర్వాత ఒకటి అంటించేయచ్చు. ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా, అలా అంటిస్తే
డిజైన్ అంతగా ఏం బాగాలేదు, ప్లస్ ఎక్కువ కుందన్స్ పడతాయి. సో మనము ఇలా క్రాస్గా అంటించాము అంటే కొంచెం కుందన్స్ తగ్గుతాయి, అలాగే డిజైన్ కూడా చూడడానికి బాగుందనమాట బ్యాంగిల్. సో అందుకోసమని ఇలా క్రాస్గా అంటించాను. నేను ఇలా 2 బ్యాంగిల్స్ చేశాను స్క్వేర్ కుందన్స్తో. 4 కట్ బ్యాంగిల్స్లో ఇంకొక 2 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆ 2 బ్యాంగిల్స్కి నేను ఇలా గ్లూ అప్లై చేస్తూ కొంచెం పెద్ద సైజులో రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. రౌండ్ కుందన్స్ తీసుకొని బ్యాంగిల్ మొత్తం గ్లూ అప్లై చేస్తూ ఆ కుందన్స్ పెట్టేశాను. ఇవి అంటించడం చాలా ఈజీ, ఎందుకంటే పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఫింగర్స్తో తీసి ఈజీగా అంటించేసుకోవచ్చు. ఇప్పుడు 2 బ్యాంగిల్స్ ఇలా చేశాను. మొత్తం సెట్ అయితే ఇదండి. ఒక హ్యాండ్కి ఈ సెట్ మొత్తం చేశాను. 2 హ్యాండ్స్కి ఇలా మనం చేసుకోవచ్చు. బయట కొంటే ఇవి మనం ఎక్కడైనా ఆర్డర్ పెట్టుకుంటే ఇలా ఒక సెట్ వచ్చేసి 550-600 వరకు మనకి కాస్ట్ అయితే వేస్తారు. 2 హ్యాండ్స్కి అయితే మ్యాక్సిమం 1000 వరకు ఉంటుంది. సో మనమే కుందన్స్ తీసుకొని ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే, కొంచెం ఓపిక చేసుకొని మనం తయారు చేసుకుంటే హ్యాపీగా మన బ్యాంగిల్స్ మనమే తయారు చేసుకొని వేసుకోవచ్చు. వీటిని సింగిల్ బ్యాంగిల్స్లా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ సెట్స్ని ఈ ఒక్క సెట్ని 2 హ్యాండ్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, చేసిన బ్యాంగిల్ సెట్ మొత్తం హ్యాండ్కి వేసుకున్నాను. ఎంత నిండుగా ఉందో కదా. ఈ సెట్నే 2 పార్ట్స్గా డివైడ్ చేసి వేసుకున్నాను చూడండి. అలాగే లక్ష్మీ కాసులు 2 కలిపి వేసుకున్నాను. ఇలా కూడా బాగున్నాయి కదా. మిడిల్లో మనం 4 కట్ బ్యాంగిల్స్తో సైడ్ బ్యాంగిల్స్ చేసాం కదా, వాటిని వేసుకుంటే ఇంకా బాగుంది. నాకు ఇలా అయితే ఇంకా బాగా నచ్చింది. వీటినే మళ్ళీ మధ్యలో లక్ష్మీ కాసులు పెట్టి వేసుకున్నాను. ఇలా కూడా బాగుంది. నెక్స్ట్ లక్ష్మీ కాసులు తీసేసి మనము ఫ్లవర్ డిజైన్ వేసాం కదా, దాన్ని పెట్టి వేసుకున్నాను. సో ఎలా వేసుకున్నా లుక్ అయితే అదిరిపోయిందనమాట. నాకు చాలా బాగా నచ్చాయి. ఈ కలరు అంటే ఎల్లో అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయినా, నెక్స్ట్ ఈ డిజైన్స్ అయినా నాకు చాలా బాగా నచ్చాయి. సో ఈ బ్యాంగిల్స్లో మీకు ఎలా వేసుకుంటే నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ బ్యాంగిల్స్ మీకు కావాలి అనుకుంటే గివేవేలో పాల్గొనండి. గివేవేలో ఎలా పాల్గొనాలి అంటే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేసి దాని స్క్రీన్ షాట్ తీయండి. తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో ఆ స్క్రీన్ షాట్ని పంపించండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నెక్స్ట్ వీడియోలో ఏ కలర్ కాంబినేషన్లో ఏ డిజైన్ చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.